బిజినెస్ సింబల్ అనమాట. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదవాళ్ళ కోసం, అందరి కోసం పోరాడుతుంటాను. డిస్టెన్స్ ట్రీట్మెంట్ కోసం, పొలం ప్రాజెక్ట్ కోసం 2,000 రద్దు చేయించి పెద్ద పెద్ద అంశాలను పోరాటం చేశారు. నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. గెలిస్తే ఏం చేస్తాననేది 28 అంశాలు మేనిఫెస్టో పెట్టారు. మీరు చూడండి, రైతుల కోసం, అందరి కోసం రాశాను. బాగా ఆలోచించి మొదటి వ్యక్తితో అవకాశం కల్పించాను. పెళ్లి పెయింట్ ఏ రాజకీయ పార్టీ మా సింబల్ విజయ్ సింబల్ విజయ్ సింబల్ పోటీ చేస్తాను. ఫస్ట్ నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడుతున్నాను. విశాఖ చీపంటూ పోరాటం తగ్గితే 2,000 రద్దు కోసం పెద్ద తరఫున పోరాటం చేస్తున్నాను. నేను గెలిచి ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. ఒకసారి ఆలోచించండి. పంచగ్రామాల భూ సమస్య, రైతుల సమస్యలు, సామాన్యుల కోసం విద్య, వైద్యం, అంకల్పల్లి గవర్నమెంట్ అలాగే ఏ రకంగా ఎన్టీఆర్ హాస్పిటల్ ఆ రకంగా పెన్షన్ కట్టించాలని బాధిస్తాను. చదవండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఎమ్మెల్యే పోటీ చేస్తాను. మా సింబల్ విజయ్ సింబల్ అనమాట. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడుతుంటాను. నేను గెలిస్తే ఏం చేస్తాననేది 28 అంశాలు మేనిఫెస్టో రాశాను. విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ 3 పాయింట్లు ప్రధానంగా తీసుకున్నాను. రైతుల సమస్యలు కూడా తీసుకున్నాను. అదేవిధంగా మీలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి, బ్యాంకు నుంచి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే బ్యాంకుల నుంచి కానీ ఖచ్చితంగా 5 లక్షల రూపాయల లోన్ గాల వ్యాపార అభివృద్ధి కోసం ఇప్పిస్తానని చెప్పి ఇందులో రాసిచ్చారు. ఒక అవకాశం కల్పించాను మాకు కూడా. ఎందుకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. మా సింబల్ విద్యుత్ సింబల్. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. దీన్ని విశాఖ ట్రీట్మెంట్ పోలవరం ప్రాజెక్టు 2,000 రద్దు కోసం పెద్ద పెద్ద అంశంలో మనం పోరాడుతున్నాను. గెలిస్తే నేను 28 లక్షలు ఏం చేస్తే 28 మంది రాశాను. చూడండి, రైతుల కోసం, సామాన్యుల కోసం, విద్య, వైద్యం ఈ అంశాల మీద ఉంది. ఒకసారి బాగా ఆలోచించి ఓటేయండి. ఒక అవకాశం మాకు కల్పించండి. మనం ఎక్కడ సొంతంగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడుతున్నాను. గత 8 సంవత్సరాలు నేను ఇలా పోరాడుతున్నాను. నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నేను గెలిచి ఏం చేస్తానని చెప్పి 2 అంశాలు అందులో మేనిఫెస్టో రాశాను. అనకాపల్లిలో ఎన్టీఆర్ హాస్పిటల్ ఏ రకంగా ఉందో అలాంటి ఎన్టీఆర్ హాస్పిటల్ పెద్ద చేసి రాసిచ్చాను. నకిలీ విత్తనాలు లేకుండా, ఈ నియోజకం లేకుండా చూడటానికి రాసిచ్చారు. రైతు బజార్లు పెంచడం రాసిచ్చారు. విద్య, ఉద్యోగం, వైద్యం అనే అంశాల మీద చాలా ప్రధానంగా రాశాను. ఒకసారి బాగా ఆలోచించి మరొక అవకాశం రైతు మార్కెట్ దగ్గర రైతు మార్కెట్ కూడా పెంచని రాశాను. సామాన్యులు, పేదవాళ్ళ కోసం నేను ఇందులో రాశాను. ఒకసారి బాగా ఆలోచించి ఒక ఓటు వేయండి. ఒక అవకాశం మాకు కూడా కల్పించండి. పోటీ చేస్తాను. మా సింబల్ విజయ్ సింబల్. కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం ఎక్కువ పోరాడుతుంటాను. మనం గెలిస్తే ఏం చేస్తాను చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. మీరు చూడండి, చదవండి, మాకు కూడా ఒక అవకాశం కల్పించి ఓటు వేయండి. నమస్కారం, నా పేరు ఆర్ఆర్ నాగరాజు. నేను కిందొచ్చి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాను. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటే ఈ రాజకీయ పార్టీకి సంబంధం లేక నేనే సొంతంగా ఎమ్మెల్యే పోటీ చేస్తాను. మా సభ్యులు విధి సంబంధం నేను గెలిస్తే ఏం చేస్తాను చెప్పి 20 పాయింట్లు ఇందులో రాశాను. రైతుల కోసం, పేదవాళ్ళ కోసం ఇందులో రాశాను. ఒకసారి మాకు కూడా ఒక అవకాశం కల్పించండి అమ్మా. ఆడదు నాకు లేదు. నేను పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటే ఈ రాజకీయ పార్టీ సంబంధం లేక సొంతంగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. నేను గెలిస్తే ఏం చేస్తాననేది 25 పాయింట్లు ఇందులో మేనిఫెస్టో రాశాను. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ ఉంది కదా, అలాంటి ఎన్టీఆర్ హాస్పిటల్ పెద్దలు కట్టని కూడా రాశాను. మా సింబల్ విజయ్ సింబల్. మాకు కూడా ఒక అవకాశం కల్పించండి. సార్ నమస్కారం, నా పేరు ఆడది నాగరాజు. నేను పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మా సింబల్ విజయ్ సింబల్. నేను విశాఖ చీల్పెంట్ కోసం, పోలవరం ప్రాజెక్ట్ కోసం 2,000 రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలను పోరాటం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. నేను గెలిస్తే ఏం చేస్తానది 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. విద్య, ఉద్యోగం, వైద్యం అనే ప్రధాన అంశాలు పెట్టాను. ఒకసారి చూడండి, చదవండి, బాగా ఆలోచించి బాగా అవకాశం కల్పించండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నా. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటే ఈ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. మా సింబల్ విద్యుత్ సింబల్. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదవాళ్ళ కోసం పోరాడుతుంటాను. నేను గెలిస్తే ఏం చేస్తాననేది 28 పాయింట్లు రాశాను ఇందులోని. అది రైతుల కోసం, పేదవాళ్ళ కోసం, విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాల కోసం రాశాను. మీరు చూడండి, బాగా ఆలోచించండి. నా పేరు ఆర్ఆర్ నాగరాజు. మా సింబల్ విద్యుత్ సింబల్. మాకు ఒక అవకాశం కల్పించండి అమ్మా. నా పేరు ఆర్ఆర్ నాగరాజు. నేను పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. మాది విజయ్ సింబల్. నేను విశాఖ ట్రీట్మెంట్ కోసం, పోలవరం ప్రాజెక్ట్ కోసం 2,000 రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలను పోరాటం చేశాను. గెలిస్తే ఏం చేస్తానది 28 పాయింట్లు రాశాను మేనిఫెస్టోలో. మీరు చూడండి, విద్య, వైద్యం అనే అంశం మీద ప్రధానంగా రాశాను. రైతు సమస్య మీద ఒకసారి బాగా ఆలోచించి ఓటేయండి. మాకు కూడా ఒక అవకాశం కల్పించండి. మా సింబల్ విజయ్ సింబల్. నేను విశాఖ ట్రీట్మెంట్ కోసం, పోలవరం ప్రాజెక్ట్ కోసం 2,000 రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలు నేను పోరాటం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. నేను గెలిస్తే ఏం చేస్తాను చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను.
విద్య, వైద్యం, ఆరోగ్యం అనే ప్రధాన అంశాలు పెట్టాను. రూపాయలు లంచం తీసుకొని పని చేస్తాను, చేయిస్తానని కూడా రాశాను. అవినీతి రైతు నియోజకవర్గంలో తెలుసు రాశాను. అనకాపల్లిలో ఎన్టీఆర్ హాస్పిటల్ ఏ రకంగా ఉందో అలాంటి పెన్నిధులు కూడా పెడతాను రాశాను. రైతుల కోసం ఎక్కువ రాశాను. చూడండి, ఆలోచించండి, మాకు కూడా ఒక అవకాశం ఇచ్చింది. అమ్మ, నా పేరు ఆర్ఆర్ నాగరాజు. నేను పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాను. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను అన్నమాట. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడతాను కదా. నేను గెలిస్తే ఏం చేస్తాను చెప్పి 20 పాయింట్స్ రాశాను. విద్య, ఉద్యోగం, వైద్యం, నకిలీ విత్తనాలు లేకుండా ఈ నియోజకవర్గంలో అవినీతి లేకుండా, రూపాయలు లంచం లేకుండా పని చేయిస్తానని చెప్పి రాసిచ్చేదన్నమాట. మీరు చూడండి, చదవండి, ఒకసారి ఆలోచించండి. మన పిల్లలకి రేపు ఇచ్చేది మీ ఆస్తి కాదు. ఆస్తి, డబ్బు ఏమి ఉండవు. మంచి నాయకులు అందించగలిగితే రేపు మీ పిల్లలు బాగుపడుతుంది. ఒక అవకాశం మాకు కల్పించలేము.